ఎస్. ఓ అలాగా, సరే ఓకే, క్యాంటీన్లో వెయిట్ చేయమని చెప్పండి. హే ఇంద్ర, ఏంటి సడన్ గా ఆఫీస్కి వచ్చావు? ఒక ఫోన్ కూడా చేయలేదు. సరే ఓకే, ఏం తీసుకుంటావు? తప్పు చేస్తున్నావు కవిత. ఏంటి? కర్ణ ఎంతైనా తాగని అని ఇందుకే వదిలేసావా? ఛ! ఏం కవిత, కర్ణ మందు కొడతాడు, కానీ వాడు ఇంకో అమ్మాయితో మాట్లాడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. వాడిని ఎంతో నమ్ముతున్నాడు కవిత. నేను చాలా మందితో అన్నాను మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. తప్పు చేస్తున్నావు కవిత. నేను అరవింద్తో మాట్లాడలేను. వాడికి సెంటిమెంట్స్ అంటే ఏంటో తెలీదు. అమ్మా నాన్న ఫారెన్లో, బోల్డ్ అంత డబ్బు. ఆ డబ్బుకి లవ్ అంటే ఏంటో తెలీదు. కానీ మీరలా కాదు కవిత. ఇక నువ్వు అరవింద్ మీట్ అవ్వరని నమ్ముతున్నాను. నమ్మచ్చుగా? ఈవినింగ్ 7 o'clock క్లయింట్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత 8 o'clock. హాయ్ బేబ్. ఎక్కడున్నావు అరవింద్? ఇంద్రాకంతా తెలిసిపోయింది. ఏంటి, ఏం తెలిసిపోయింది? మొత్తం అంతా తెలిసిపోయింది. నేను నిన్నే చెప్పానుగా వద్దు అని. ఈ రోజు ఇంద్ర ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అయి మాట్లాడి వెళ్ళాడు. సరే, నాకు వదిలే. నేను అయినా ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు? నాకు భయంగా ఉంది అరవింద్. ఈ విషయం కర్ణాకి తెలిసిందో నన్ను చంపేస్తాడు అరవింద్. కవిత ప్లీజ్ రిలాక్స్, ఓకే? ఇంద్ర కర్ణతో ఏం చెప్పడు. ఒకవేళ చెప్తే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని వాడికి తెలుసు. ఒకవేళ చెప్తే? చెప్పడు కవిత. నువ్వు ఓవర్గా కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వు ఫోన్ పెట్టే, నాకు కొంచెం టైం. ఓకే లిసన్, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. కర్ణ ఎనీ టైం వచ్చేస్తాడు. ఏదన్నా ఉంటే నేనే కాల్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఏమంటున్నాడు? వాడు భయపడినట్టేం లేడు. ఎలా చెప్తున్నావు? మన ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు వస్తాయని ఇంద్ర నీతో మాట్లాడని అంటున్నాడు. భయపెట్టు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించు. ఇంద్ర నాతో మాట్లాడినంత వరకే నువ్వు వాడిని బెదిరించగలవు. మాట్లాడితే? చెప్పు కర్ణ, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అడుగు, ఏం చేద్దామని. నిన్న పార్టీకి తీసుకెళ్లేటప్పుడు చెప్పేగా తీసుకెళ్లాను, ఇంద్ర ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. నువ్వెక్కువ తాగకు, వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడని నేను నీతో చెప్పానుగా. నేను తాగితే నువ్వు కేర్ఫుల్ గా ఉండవా? ఒక హగ్ ఇమ్మన్నాడు, 5 lakhs రింగ్ ఇచ్చాడు. నేను వాడిని అవాయిడ్ చేస్తున్నాను అనుకుని వాడిని నన్ను అవాయిడ్ చేస్తే? మనకి ఎన్ని డ్యూస్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ వాడి ద్వారానే కదా. కొంచెం కొంచెంగా చేద్దామనుకుంది, ఒకేసారి చేస్తే? ఏమంటున్నావు? ఈ 1 year లో వాడికి ఎంత ఇచ్చుంటాడు? నీకు సరే, మనకి ఒక 30 lakhs. మనమిద్దరం కోరుకున్న ఆ జీవితం సంతోషంగా, ఏ సమస్య లేకుండా, మనకంటూ ఓ లోకం, మనమిద్దరం మాత్రం మనం కోరుకున్నట్టు. అందుకొన్ని కోట్లు కావాలి. ఇచ్చేలా చెయ్యి, నీ వల్ల అవుతుంది. కావాలంటే నేను ఇంద్రాతో మాట్లాడినా? మాట్లాడే. నాకెందుకే పరిస్థితి అరవింద్? నేనంతటికీ కారణం నువ్వే. సరే ఓకే ఫైన్. కర్ణ నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, ఈ బాధ అనుభవిస్తూ నేను ఇక బతకలేను. ఎవరి ద్వారానో కర్ణకు తెలియడం కంటే నేనే చెప్పేస్తాను. కవిత ప్లీజ్, ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఇలా రా, కూర్చో. కర్ణ, ఏంటి కర్ణ? ఏమన్నాడు? ఆఫీస్లో ఉన్నాను. వచ్చాడా దారికి? వచ్చేస్తాను, నేనే వచ్చి చెప్తాను. మనకి డబ్బు కావాలి కవిత, అది మర్చిపోకు. తప్పకుండా, బయలుదేరే ముందు నేనే ఫోన్ చేస్తాను. వద్దు అరవింద్, మన ఇద్దరం మీట్ అవడం ఇదే ఆఖరిసారిగా ఉండనివ్వు. 1 year ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉందాం.
మరీ ఎక్కువగా తాకు. నువ్వే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి. నా వెహికల్ అక్కడే ఉంది. నేను ఎంతసేపట్లో డ్రాప్ చేయాలి? ఇంకో హాఫ్ అన్ అవర్లో. ఎంత జరిగినా నువ్వు అర్థం చేసుకోవా? ప్లీజ్ కవిత, కోప్పడుకో. టైం అయింది, నేను బయలుదేరుతాను. ఏ, 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 కవిత, ఇంకా 15 minutes ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను చంపేస్తే గొడవ వదులుతుంది. కవిత, ఒక తప్పుని ఇంకో తప్పుతో కవర్ చేయొచ్చు. నా వీక్నెస్ నువ్వు, కర్ణ వీక్నెస్ ఏంటి? ఏమంటున్నావు? కర్ణకి ఏమి ఇష్టం కవిత? వాడు దేనికి ఆశపడతాడు? నీకు తెలియదేముంది? కర్ణకి ఎప్పటికైనా యుఎస్ లో బిజినెస్ చేయాలి. ఎంతో మందిని డబ్బడిగాడు, ఎవరూ ఇవ్వలేదు. 2 కోట్లు కావాలి. దొరికితే వెంటనే వెళ్ళిపోతాడు. కర్ణ యుఎస్కి వెళ్ళిపోతే ఇంద్రాకి కర్ణకి ఏ కాంటాక్ట్ లేకుండా నువ్వు మేనేజ్ చేసుకోగలవా? వాడు యుఎస్కి వెళ్ళిపోతే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు, మనం హాయిగా ఉండొచ్చు. కానీ 2 కోట్ల రూపాయలు? ఏరా, అందరినీ డబ్బు అడుగుతున్నాను, నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. నన్ను అడుగుండొచ్చుగా. కాదురా, నిన్నెలా అడుగుతాను చెప్పు. సరే, రేపు మార్నింగ్ 10ంటికి నీకు కావాల్సిన డబ్బు నీ ఇంట్లో ఉంటుంది, సరేనా? బాయ్. అరవింద్, నువ్వేం చేస్తున్నావు? నాకు నువ్వు కావాలి కవిత. అందుకనే 2 కోట్ల రూపాయలు నువ్వెందుకు ఇవ్వాలి? ఐ డోంట్ మైండ్. నేనంత డబ్బుకి వర్త్ కాదు అరవింద్. నీకు తెలీదు. సరే చెప్పు, ఏం చేస్తావు అంత డబ్బుతో? అనుకున్నవన్నీ అరవింద్కి తెలిసిందంటే? వాడికి మనం ఎక్కడున్నామో తెలిస్తేనేగా. ఉండు, నేనే పిజ్జా ఆర్డర్ చేశాను, ఆకలి దంచేస్తోంది. కవిత, ఇంద్ర, నీ థింగ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళు, నేను చూసుకుంటా. ఏం మాట్లాడతావు? నేను మేనేజ్ చేసుకుంటా, నువ్వు వెళ్ళు. రా ఇంద్రా. కర్ణ లేడా? కర్ణ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. టైం 10 అయింది. యూజువల్గా 6ంటికి వచ్చేస్తాడు. ఏదో అర్జెంట్ వర్క్ అన్నాడు. ఏ, నా గురించి చెప్దామని వచ్చావా? నేనెంత చెప్పినా ఈరోజు అరవింద్ మీట్ అయ్యో. ఇక మనం మీట్ అవ్వదని చెప్పడానికి వెళ్ళాను. అందుకు 4 గంటల సేపా కవిత? అరవింద్ నిన్న రోజు ఆఫీస్ నుంచి పికప్ చేయటం నాకు తెలుసు. నేను మేడం పిజ్జా. నేనే ఆర్డర్ చేశాను. మేడం 1080. మ్యామ్, కరుణా గారు ఆర్డర్ చేసేటప్పుడు బాగా ఆకలిగా ఉందన్నారు. ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది, సారీ మేడం. నేనే కర్ణకి ఫోన్ చేసి ఆర్డర్ చేయమన్నాను. అవుట్. కర్ణ ఫోన్ మర్చిపోయాడా? నువ్వు వాడికి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను తన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను వాడితో 4ంటికి మాట్లాడాను, అది వాడి సెల్ ఫోన్లో. 4ంటికే కదా, యాక్చువల్లీ తను 5 గంటలకి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళొస్తాను కవిత. నీ థింగ్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పాను కదా, అడ్డంగా దొరికిపోయాం. ఎలా మిస్ చేస్తానో తెలియట్లేదు. కనిపెట్టుంటాడా? నాకు డౌట్ గానే ఉంది. పర్వాలేదులే, రేపు ఒక్కరోజేగా. ఇంట్లో కాల్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పు. చెప్పిందిరా? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను. బాయ్. తెలుసుండదు. మావా, నువ్వా? ద్రోహి.
ఇందిరా కలిశాడా? సరే లోపల రా. రేయ్, డబ్బు కావాలని అడుగుంటే ఇచ్చుంటాను కదరా. నువ్వు నా లవర్ కావాలని అడిగావా ఏంటి? నీ అంతటి నువ్వు తీసుకోలా? సరే సరే కూర్చో. ఏయ్ కర్ణా, నాకు నా డబ్బు కావాలి. కవితకి 3 సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్, లోన్ కట్టాలని తీసుకున్న 5 లక్షల రూపాయలు, వడ్డీ అసలు మొత్తం అంతా నాకు కావాలి. రే, నేను యుఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది. అదేగా మా డీల్. సరే ఏం తీసుకుంటావు చెప్పు? విస్కీయా బ్రాండియా? నన్ను దోచుకున్నారు కదరా. ఊరికే ఏం ఇవ్వలేదుగా. ఎరా, నా లవర్ ఏమైనా ఎగ్జిబిషన్ లో బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి? ఏమీ తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయాను రా. సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫూలిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫూల్సేరా. సరే చెప్పు, విస్కీ కావాలా బ్రాండీ కావాలా? ఏ, ముందు నా డబ్బు నాకు ఇవ్వరా. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? ఏమిచ్చావని? ఊరికే ఇచ్చావా? మొత్తం అంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇస్తానన్న 2 కోట్ల రూపాయలు నాకు కావాలి. కర్ణ యుఎస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా. ఏంటి, నేనేమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తున్నానా? ఫ్రాడ్. ఇంకా 2 కోట్లు కావాలా నీకు? నీలాంటి మగాళ్ళకి 3వ కంటికి తెలియకుండా తప్పు చేస్తే పతివ్రతలు, తెలిసి చేస్తే ఫ్రాడా? నువ్వు డోర్ క్లోజ్ చేయకర్నా. కన్నా, నేనేదో కన్నా తెలియకుండా జరిగిందిరా.